నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రివర్గ విస్తరణ దిశగా సీఎం అడుగులు. హైకమాండ్ ఆమోదానికి ఢిల్లీ వెళ్లనున్న రేవంత్. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి. పీఏసీలో కాంగ్రెస్కి కీలక తీర్మానం. నాసిరకంగా పనులు ఎలా చేశారు? ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం. మరికొంతమంది ఇన్ఛార్జీల మార్పులో వైసీపీ. తాడేపల్లికి వచ్చిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యే. 226 రోజులు 97 నియోజకవర్గాలు. విశాఖలో ముగిసిన లోకేష్ పాదయాత్ర. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి. 5 రోజుల పాటు నగరంలో ఉండనున్న ముర్ము. భద్రతా వైఫల్యంపై పార్లమెంటులో ఆందోళన. 70 మందికి పైగా ఎంపీల సస్పెన్షన్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 168, నిఫ్టీ 38 పాయింట్ల పతనం. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఆ పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలను అప్పగించింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ బాధ్యతలు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కలకు అప్పగించింది. నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. ఆదిలాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా సీతక్క, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ పి సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 5 అంశాల ఎజెండాగా గాంధీ భవన్లో పీఏసీ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల వ్యూహంతో పాటు 6 గ్యారంటీల అమలుపై భేటీలో చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన ఏఐసీసీ నేతలకు పీఏసీ ధన్యవాదాలు తెలిపింది. గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటామని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పారు. గత ప్రభుత్వం ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని అన్నారు షబ్బీర్ అలీ. సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి మీరిచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని, ఇక్కడికి రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. 6 గ్యారంటీస్ విషయంలో డిస్కషన్ జరిగింది. 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు 7th మేము గవర్నమెంట్లో వచ్చినాం. 7th డిసెంబర్లో 9th డిసెంబర్ వరకు 2 గ్యారంటీలు పూర్తి చేసినాం. ఇంకా 4 గ్యారంటీలు పూర్తి చేసేది ఉంది. దాని విషయంలో ఏ డేట్స్లో ఎప్పుడు చేయాలా అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ సూన్గా అసెంబ్లీ జరిగే సమయంలోనే దీన్ని ప్రస్తావన తీసుకొస్తారు. ఎప్పటి నుంచి ఇతర గ్యారంటీలు ఎలా అమలు చేస్తాము ఇది ఎల్లుండి నుంచి అసెంబ్లీలో ఉన్నాయి, అక్కడ ఈ విషయంలో ప్రకటిస్తారు. సోనియా
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అవగాహన లేకుండా జీవన్ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చామో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. 2014 నుంచి 2023 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో తెలుసుకోవాలని వినోద్ కుమార్ హితవు పలికారు. సభలో మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మీరు అనుకుంటే ఆ రోజు అడ్డుపడొచ్చు, అడ్డుపడలేదు. మీరు బీజేపీతో కుమ్మకేంద్రు, బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు. ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండే అది ఈ రోజు పోయింది. అది సీలేరు 500 మెగావాట్ 70 పైసలకు మరి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రాజ్యసభలో మరి ఆ రోజు మరి వాళ్ళకి మెజార్టీ ఉండే, ఇద్దరు మాట్లాడుకున్నారు. కాబట్టి నేను జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపసంహరించుకోండి. 3 వీడియోలు, ఎందుకంటే మీరు ఏం మాట్లాడినరు మీరు సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీలు సైలెంట్గా ఉన్నారు అన్నందుకు ఆ వెంటనే కేసీఆర్ గారు పిలిపించిండ్రు. రాష్ట్ర బంద్ చేసినాము. ఖమ్మము, భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసనలు కూడా మా పార్టీ తరఫున చేస్తాం. మేము లోక్సభలో పాస్ అయింది. రాజ్యసభలో మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మీరు అనుకుంటే ఆ రోజు అడ్డుపడొచ్చు, అడ్డుపడలేదు. మీరు బీజేపీతో 100 రోజుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంత్రి అయ్యాక తొలిసారి సొంత జిల్లాకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మైసమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 ఏళ్ల తర్వాత అసలైన తెలంగాణ వచ్చిందని అన్నారు. ప్రచారంలో చెప్పిన విధంగానే ఉమ్మడి నల్గొండలో 11 స్థానాలు గెలుచుకుని చూపించామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 10 సంవత్సరాలకు తెలంగాణ వచ్చినా నిజమైన తెలంగాణ వచ్చింది డిసెంబర్ 3వ తారీఖు రోజే. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను ఏ విధంగా చేస్తామో మీరే చూస్తారు. చెప్పిన ప్రకారం 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన తెలంగాణ, నిజమైన ఇంద్రమ్మ రాజ్యం చేయని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టు కానీ అవన్నీ పూర్తి చేసే బాధ్యత మా శాసనసభ్యులతో పాటు మీ అందరం కూడా తీసుకొని 2 మంత్రులు, సీనియర్ మంత్రులు ఉన్నాం. ముఖ్యమైన శాఖలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం నా లక్ష్యం. 10 సంవత్సరాలకు తెలంగాణ వచ్చినా నిజమైన తెలంగాణ వచ్చింది డిసెంబర్ 3వ తారీఖు రోజే. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను ఏ విధంగా చేస్తామో మీరే చూస్తారు. చెప్పిన ప్రకారం 100 రోజుల్లో తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. ఇంత పెద్ద ప్రాజెక్టులో నాణ్యత లేకుండా నాసిరకంగా పనులు ఎలా చేశారని ఎల్ఎన్టీ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలపై సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ ప్రజల సొమ్మును వృధా చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కంపెనీ ప్రమేయం లేదని లెటర్ ఇచ్చి తప్పుకుంటే కుదరదని హెచ్చరించారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేఖ రాశారు. మిడ్మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని చెప్పారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మిడ్మానేరు బాధితుల సమస్యలను లేఖలో సంజయ్ ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు చెల్లించాలని కోరారు. నీలోజిపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హత లేకున్నా మిడ్మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ను సంజయ్ కోరారు. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని, అందుకే దాని పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు. వైద్యం కోసం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచామని, రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకూడదని సీఎం జగన్ అన్నారు. ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం,
ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ను సైతం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత ప్రతి వారం మండలానికి 4 గ్రామాల చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి, ముఖ్యమంత్రి జగన్ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చారని కొనియాడారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యా వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని అన్నారు. కళ్ళుండి చూడలేని కబోధిలా ప్రతిపక్షాలు తయారయ్యాయని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి రోజా. సిబ్బందిని 53,126 మందిని రిక్రూట్ చేశాం. ఎందుకోసం చేశాం? పేదవాడికి వైద్యాన్ని సకాలంలో సక్రమంగా అందించాలనే ఈరోజు చాలా మెరిట్ బేసిస్లో రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే గతంలో మీరు చూస్తే 748 హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈరోజు దాదాపుగా 2,309 హాస్పిటల్స్ ఇక్కడ, అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా 204 మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీల్లో ఈరోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింపచేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు. ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు. అసలు మేనిఫెస్టో, కంబైన్డ్ మేనిఫెస్టో అన్నారు. ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా, లేకపోతే చేయటానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా. ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇద్దరు 2 చోట్ల నించోవాలనుకుంటున్నారు. సో ఎక్కడి నించోవాలా, ఎలా గెలవాలా, ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొకటి లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్రకు ముగింపు పలికారు. జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర 226 రోజుల పాటు కొనసాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో గాజువాక జనసంద్రమైంది. రాష్ట్రంలో నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగళమని లోకేష్ అన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని అన్నారు. యువగళం ప్రజాగళమై నిర్విరామంగా సాగిందని లోకేష్ చెప్పారు. ఒక అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై, వ్యవస్థలపై జరిగిన దాడిని కళ్ళారా చూశానని చెప్పారు. రాష్ట్రంలో భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు యువగళం ద్వారా భరోసా ఇచ్చారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉంటానని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కరేనని అన్నారు మంత్రి జోగి రమేష్. సీఎం జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత ఎడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు. జనసేన స్థానిక నాయకులు ఎడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాదులు కూడా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీద జోగి రమేష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఉంటే ఉండండి, పోతే పోండి అన్న మాట తర్వాత రేపు ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒకడే. జనసేన పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కానీ, కార్యకర్త కానీ ఆ పార్టీలో ఉండరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఒక లీడర్గా, రేపు రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరూ కూడా గుర్తించారు, గౌరవించారు. కానీ నేను ఆ స్థాయి కాదు. నేను చంద్రబాబు నాయుడికి తాబేదోడిగానే ఉంటాను, చంద్రబాబు నాయుడిని మోస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తానని చెప్పేసి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. మీ ద్వారా జనసేన నాయకుల్ని, కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా, మీరు ఆత్మాభిమానాన్ని చంపుకొని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయొద్దని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే
మీరు ఆ రోజున సపోర్ట్ చేస్తే 2014లో ఆ తర్వాత మీ లీడర్ని పవన్ కళ్యాణ్ని ఏ విధంగా దూషించింది మర్చిపోవద్దండి. ఆయన తిడితే తిట్టారు, ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం రోడ్ల మీద తిట్టిన పరిస్థితులు మీరు మర్చిపోవద్దండి. ఒకానొక దశలో బాలకృష్ణ ఏ విధంగా మాట్లాడాడో కూడా మీరు మర్చిపోవద్దండి. వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన బ్లడ్ మిమ్మల్ని ఎక్కించుకోమని చెప్పిన పరిస్థితులు కూడా మర్చిపోవద్దండి. ఇవన్నీ రాష్ట్రంలో కరువు తాండవమాడుతూ ఉంటే సీఎం జగన్కు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కరువుతో వలసలు వెళుతూ రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం వారి కష్టాలు కూడా తెలుసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గ స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గంతెదిప్పడం ఖాయమని రామకృష్ణ స్పష్టం చేశారు. పల్లెకు పోయాడు, రైతుల దగ్గర పోయాడు, పొలాలు చూశాడని చెప్పి వాడు పెడతాడు. సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నా. అరే సిగ్గులేని దద్దమ్మ, రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో రైతులందరూ కూడా పంటలు పోయి అల్లాడిపోతా ఉంటే, అప్పుల పాలైంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడవా? ఎమ్మెగనూరుకు వచ్చావు, చెన్నై కొత్తపల్లికి వచ్చావు, పులివెందులకు వచ్చావు, కడపకు వచ్చావు, ఎక్కడ పోయి కనీసం వాళ్ళతో కూర్చొని మాట్లాడవు. కడప జిల్లా పులివెందుల్లో కూడా కరువు ఉంటే కడప జిల్లా కరువు మండలాలు డిక్లేర్ చేయలే. కరువు మండలాలు డిక్లేర్ చేయకపోతే ఇవాళ జగన్ సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరో 3 రోజులు కొనసాగనుంది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది. సింగరేణిలో 4 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈసారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యంగా డిసెంబర్ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, వెంటనే పార్లమెంటు ఎన్నికలుండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. ఇదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ఏఐటియుసి సంఘం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇంధన వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. పార్లమెంటులో మరో 33 మంది ఎంపీలపై వేటు పడింది. పార్లమెంటులో జరిగిన స్మోక్ బాంబ్ ఘటన, భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన 33 మంది పార్లమెంట్ సభ్యులను ఈ శీతాకాలం సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. రాజ్యసభలో 45 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ నెల 22న శీతాకాలం సమావేశాలు ముగుస్తాయి. గత బుధవారం ఘటన జరిగిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఆ ఉదంతంపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు తప్ప పార్లమెంటులో హోంమంత్రి కానీ ప్రధాని కానీ ఏ ప్రకటన చేయలేదు. స్మోక్ బాంబ్ ఘటన జరిగిన మర్నాడే రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఆందోళన వ్యక్తం చేసిన 14 మంది ఎంపీలపై ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. నేడు తాజాగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి సహా 33 మంది ఎంపీలపై వేటు వేశారు. నేటి ఉదయం ఉభయ సభల ఆరంభానికి ముందే అన్ని కార్యక్రమాలు రద్దు చేసి తక్షణం పార్లమెంటు భద్రతా వైఫల్యంపై చర్చించాలని ఇండియా కూటమికి చెందిన ఎంపీలు 20 నోటీసులు ఇచ్చారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో జరిగిన ఘటన, భద్రతా వైఫల్యంపై సభలో ప్రకటనలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భద్రతా వైఫల్యంపై ప్రశ్నిస్తే ఉభయ సభల్లో 14 మంది సభ్యులను సస్పెండ్ చేసిన అంశంపైన పార్లమెంట్లో ప్రస్తావించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఉభయ సభలు ఆరంభమైన వెంటనే సభ్యులు భద్రతా వైఫల్యంపై తక్షణం చర్చించాలని చేశాయి. ఆ దశలో ఆ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన ఈ అంశంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. ఫలితంగా ఉభయ సభలు 2 సార్లు వాయిదా పడ్డాయి. అనంతరం నిర్విరామంగా ఆందోళన చేస్తూ సభ కార్యక్రమాలకు విఘ్నం కలిగిస్తున్న ప్రతిపక్ష సభ్యులను బహిష్కరించాలని స్పీకర్ నిర్ణయించారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యనే ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ బిల్లు 2023కు లోక్సభ ఆమోదింపజేసింది. అలాగే రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య యూటీ సవరణ బిల్లు 2023ని, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ 2వ సవరణ బిల్లు 2023ని ఆమోదించింది. ముప్పై 33 మంది సభ్యుల సస్పెన్షన్ అనంతరం ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. గతంలో సస్పెండ్ అయిన సభ్యులు పార్లమెంటు మకరద్వారం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన జరిపారు. పార్లమెంటులో బీజేపీ బుల్డోజర్ సంస్కృతిని పాటిస్తోందని, ప్రతిపక్షాలందరినీ బుల్డోజర్తో బయటకు నెట్టి సమావేశాలు సాగించాలని కోరుతోందని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. देश आज साफ साफ देख रहा है कि पार्लियामेंट के अंदर कैसे बुलडोजर चलाया जा रहा है. ये कुछ नहीं है, ये विरोधियों को रोंगने का ये एक प्रक्रिया है, विरोधियों को कुचलने का एक प्रक्रिया है और सिर्फ अमित शाह जी को उनके विफलताओं को बचाने के लिए एक बुलडोजर चला रहे हैं. विपक्ष पर, जनप्रतिनिधियों पर और जनता के अधिकारों पर, वो मूल अधिकार जो सवाल उठाने का जो मूल अधिकार है, संविधान की जो मूल अधिकार है, उन अधिकारों पर आज रोंगने का काम भाजपा कर रही है. देखिए, రెండు 2024 పార్లమెంట్ ఎన్నికలకు ప్రతిపక్షాల సంసిద్ధంలో భాగంగా ఇండియా అలయన్స్కు చెందిన ప్రతిపక్ష పార్టీలు రేపు న్యూఢిల్లీలో సమావేశమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకుని అరవింద్ కేజ్రీవాల్తో మంతనాలు జరపడం విశేషం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తం 27 ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని కాంగ్రెస్ పేర్కొంది. కాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం రేపటి చర్చల్లో ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరమైన అంశం. ఇండియా కూటమి భేటీలో కేంద్రంలో అధికార బీజేపీని ఎలా గద్దెదింపాలన్న అంశంపైనే రేపు కీలకంగా చర్చించనున్నట్లు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం సమావేశంలో మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన ఉద్ధవ్ వర్గం చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, అలాగే ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్, సిపిఎం నుంచి సీతారాం యేచూరి, సిపిఐ నుంచి డి రాజా, ఎండీఎంకే నుంచి వైగో, కేసీఎం నుంచి జోషే మణి ఇతరులు హాజరవుతారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని తుది రూపం ఇవ్వాలని కూటమి సభ్యులు కోరుతున్నారు. సీట్ల పంపిణీపై ప్రధానంగా చర్చిస్తారు. కొత్త సంవత్సరం నుంచి కూటమి పార్టీలన్నీ సమైక్యంగా ప్రచారం చేసేందుకు వీలుగా ఈ ఏడాది ముగిసేలోగా సీట్ల పంపకాలపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని కూటమి భావిస్తోంది. వీటితో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 21న ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కేజ్రీవాల్ను ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇతరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్కు గతంలోనూ ఈడీ సమన్లు జారీ చేసినా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాలన్న సాకుతో ఈడీ ఎదుట హాజరు కాలేదు. డిసెంబర్ 21న హాజరవుతారా అన్నది తెలియదు. తమిళనాడును భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తన్కాశి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. తుఫాను బీభత్సం కొమరిన్ చుట్టుపక్కల ప్రాంతాలను కురిపిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లలో నీరు ప్రవేశించింది. చాలా చోట్ల ఛాతీ లోతు వరకు నీరు రావడంతో జనం ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు, పలు ఆఫీసులకు సెలవు ప్రకటించారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు తిరగడం లేదు. రైలు పట్టాలు వర్షంలో నీటితో మునిగిపోవడంతో దక్షిణ తమిళనాడులో 21 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. తమిరబనిని నది పొంగి పొర్లుతూ ఉండడంతో మిగులు నీటిని కనడియన్ కాలువ నుంచి విడుదల చేస్తున్నారు. పలు డ్యాంలలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల మంది ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దించింది. సహాయ కార్యక్రమాల్లో పోలీసులు, స్థానిక అధికారులు నిమగ్నమై ఉన్నారు. 4 అధికారులు కేవలం సహాయ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. కన్యాకుమారి, రామనాథపురం, పుదుక్కోటై, తంజావూర్, తిరువరూర్, నాగపట్టణం జిల్లాలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో భద్రతా వైఫల్య ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్లోని వాహనాన్ని ఓ ప్రైవేట్ కారు ఢీకొట్టింది. ఆదివారం రాత్రి డెలావర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ డెలావర్లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్ ముగించుకొని బైడెన్ దంపతులు ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వస్తూ ఉండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్లోని యుఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం మరో వాహనంపైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చొని ఉండగా జో బైడెన్ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. మరోవైపు ఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టి సదరు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన నేపథ్యంలో బైడెన్ దంపతులను వెంటనే వైట్ హౌస్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలకంగా ట్రేడ్ అయిన మార్కెట్లు రోజంతా ఉడిదుడుకులో నడిచాయి. చివరకు నష్టాల్లో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 71,315 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 21,418 దగ్గర ముగిసింది. బీఎస్సీ సెన్సెక్స్లో సన్ ఫార్మా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, టైటన్, హెచ్యుఎల్, మారుతి, టాటా స్టీల్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టపోయాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.